अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఒక విషయం తెలియజేశారు. అదేమిటంటే మస్జిద్లో ఇమామత్ అంటే నమాజ్ ఎవరు చదివిపియాలి, అదేవిధంగా మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ మస్జిద్లో నమాజ్ ఎవరు చదివిపియాలి, మరియు మనం ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పాటించాల్సిన గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తెలియజేశారని ఒక సహాబా గారు తెలియజేస్తూ ఉన్నారు. ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల ఆమీన్. ఈ యొక్క హదీస్ని హజరత్ అబూ మసూద్ ఉక్బా బిన్ అమ్ర్ బద్రి అన్సారీ రజిల్లా గారు ఈ యొక్క హదీస్ గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఈ విధంగా తెలియజేశారు. ఏమని? మీరు మస్జిద్లో లేదా ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా సరే నమాజు చదివిపియాలి అంటే ముందుగా నమాజ్ ఎవరు చదివిపియాలి? అక్కడ ఉన్నవారు ఒక ఇమాముని ఎన్నుకుంటారు. ఆ ఇమాము ఎవరై ఉండాలి అంటే నమాజ్ చదివిపించే సారథి ఎవరై ఉండాలి అంటే కనుక ఇమామత్లో ముందుగా ఖారి అంటే ఖురాన్ని అక్కడ ఉన్న వారిలో ఎక్కువగా చదివే జ్ఞానం ఎవరికి ఉంది అని చూడాలి. మరియు వారిలో మంచిగా అత్యుత్తమ పద్ధతిలో ఆగి నెమ్మదిగా ప్రశాంతంగా ఖురాన్ని చదవగలిగినటువంటి వ్యక్తి ఎవరో చూసి వారి ద్వారా ఇమామత్ అంటే నమాజ్ చదివించాలి. ఒకవేళ అక్కడున్న వారందరికీ కూడా అటువంటి నాలెడ్జ్ లేదా ఖురాను జ్ఞానం లేదా ఖురాన్ని ఆ విధంగా చదవగలిగిన వారు చాలామంది కనుక ఉన్నట్లయితే కనుక అప్పుడు రెండో విషయం వైపు చూడాలి. ఆ రెండో విషయం ఏమిటంటే సున్నతులు అంటే హదీసులు. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి హదీసులు ఎక్కువగా ఎవరికి తెలుసు, ఎవరు పాటిస్తారు, ఎవరు పాటించగలరు, అటువంటి వ్యక్తులు ఎవరున్నారు. ఈ ఖురాన్తో పాటు ఇంకా హదీసులు కూడా ఎక్కువ, హదీసుల జ్ఞానం కూడా ఎవరికి ఉంది, ఈ యొక్క సున్నతులు కూడా ఎవరు పాటిస్తున్నారు, ఎవరికి ఎక్కువగా తెలుసు అని చూడాలి. వారు కూడా చాలామంది ఉన్నారు అనుకోండి, అప్పుడు మూడో విషయం చూడాలి. అదేమిటంటే హిజ్రత్ వారిలో హిజ్రత్ చేసిన వారు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తుల కోసం చూడాలి. హిజ్రత్ చేసిన వారు కూడా చాలామంది కనుక ఉండి ఉంటే వయసులో పెద్దవారు ఎవరో, ఇక ఇది నాలుగో ఆప్షన్ అన్నమాట. ఈ విధంగా ఒక వ్యక్తి నమాజు చదివిపియాలి అంటే కనుక ఇటువంటి లక్షణాలను చూసి మరి ఇమామత్గా లేదా నమాజ్ చదివే బాధ్యత అటువంటి వ్యక్తికి పెట్టడం మంచిది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు అని ఈ యొక్క హజరత్ అబూ మసూద్ ఉక్బా బిన్ అమ్ర్